నేను ముందు నుంచే చెప్తూ ఉన్నా, మళ్ళీ చెప్తున్నా, ఈ బొద్దింకల ఫ్యాక్టరీ గాళ్ళు మాట వినరు. వీళ్లకు కావాల్సింది విద్యార్థులో వారి భవిష్యత్తు, లేకపోతే ఈ దేశమో దాని క్షేమమో కాదు. వాళ్ళకి హింస కావాలి. వాళ్ళు ఎంచుకున్న నమూనా నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్. షేక్ హసీనాని ఎలాగైతే ఆ దేశం నుంచి తరిమేశారో, బంగ్లాదేశ్ నుంచి, మోదీని కూడా అలా తరిమేయాలి అని చెప్పి ఈ మధ్య దురదృష్టవశాత్తు ఉన్నది శంకరపీఠాల్లో ఒకరుగా ఉన్నటువంటి వివాదాస్పద అవిముక్తేశ్వరానంద కూడా అనౌన్స్ చేశారు. దురదృష్టకరం, విచారకరం. కలియుగం కాబట్టి ధర్మం 4 పాదాల మీద కాకుండా ఒక పాదం మీదనే ఉంటుందంటారు. ఒక పాదం మీదన ఉన్నా 1000 పాదాల మీదన ఉన్నా గెలిచేది నిలిచేది సత్యం మాత్రమే. అది పక్కన పెడితే కాసేపు ఇప్పుడు ఈ CJP దొంగ ముసుగు మరొకసారి బయటకు వచ్చేసింది అనమాట. ఈ సౌరభ్ దాస్ CJP మెంబరు ఆశుతోష్ రంకా, అభిజిత్ డిపికే, తర్వాత బయటికి వెళ్ళిపోయిన దహరియా, వీళ్ళ వెనుకున్న కాంగ్రెస్, వాళ్ళ వెనుకున్న ఆమ్ ఆద్మీ, లేకపోతే తృణమూలు, లేకపోతే సమాజ్వాదీ పార్టీ, దాని వెనక సోరోసో, దాని వెనక లెఫ్ట్ లాబియో, మొత్తానికి వీళ్ళందరూ కలిసి ఏం చెప్తున్నారు అంటే, వీళ్ళు మేము కొనసాగిస్తాం, మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనౌన్స్ చేస్తాం. కారణం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంట. ఏం హామీ నెరవేర్చలేదు అని అంటే, ఎవరెవరి మీద అయితే కేసులు పెట్టారో విద్యార్థుల మీద, వాళ్ళ మీద కేసులు ఇంకా తీయలేదు. ఇప్పటికే 2 రోజులు టైం ఇచ్చాం, ఇంకో 2 రోజులు టైం ఇస్తాం, మీరు కనుక తీయకపోతే మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకటిస్తాం. అంటే విద్యార్థులు అంటే వీళ్ళ దృష్టిలో నిర్వచనం ఏమిటి? అక్కడ డబ్బుల కోసం, అంటే ఏ పార్టీ వాళ్ళో లేకపోతే ఏ అరాచక శక్తిలో డబ్బులు ఇస్తే వచ్చినటువంటి గూండాలు ఎవరైతే ఉన్నారో, రాళ్ళు రువ్విన వారు, వాళ్ళు విద్యార్థుల, వాళ్ళ మీద కేసులు బనాయించబడతాయి. వాళ్ళు ఫేస్ చేయాల్సిందే దర్యాప్తుని. నిజమైన విద్యార్థులు ఎవరైతే ఉంటారో అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు పొరపాటున వాళ్ళ మీద లాఠీ పడినా, లేకపోతే వాళ్ళ మీద కేసు పడినా అవి బేషరతుగా తీసుకోవాలి. కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ దాడులు చేసిన వాళ్ళు, ప్రాపర్టీస్ని ధ్వంసం చేసిన వారు, అక్కడికి వచ్చిన మహిళా రిపోర్టర్ల పట్ల అనుచితంగా వ్యవహరించిన వాళ్ళు, దేశ ధర్మ వ్యతిరేక నినాదాలు చేసిన వాళ్ళు, వాళ్ళని ఎందుకు వదిలిపెట్టేయాలి? అసలు వీళ్ళు ఎవరి తరపున మాట్లాడుతున్నారు? విద్యార్థుల తరపున, విచ్ఛిన్నకర శక్తుల తరపున. ఈ విద్యార్థులు అనేది కేవలం వాళ్ళకు ఒక అంశం, అంటే వాడుకుంటున్నారు. చనిపోయినటువంటి విద్యార్థుల మీద ఏమాత్రం ప్రేమాభిమానాలు లేవు కదా, జాలి కూడా వారికి లేదు. కాబట్టే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసుకుంటే రిజిగ్నేషన్ పార్టీ ఏంట్రా బాబు? ఆ డ్యాన్సులు ఏంటి? చుమ్మా అనే పాటలకు డ్యాన్సులు ఏంట్రా? కాసేపు విద్యార్థుల కోసం సానుభూతి వ్యక్తం చేసేలాగా 2 నిమిషాలు మౌనం పాటించారా మీరు? ఒక సభను ఏర్పాటు చేసి నివాళి ప్రకటించారా? డిక్చిక్ డ్యాన్సులు ఏంట్రా? అక్కడ మొత్తం ఆ జంతర్ మంతర్ దగ్గర చేసిన ఈ డ్యాన్స్ బేబీ డ్యాన్సులు సరిపోలే? అర్ధనగ్న ప్రదర్శనలు సరిపోలే? గుప్పు సరిపోలే? మళ్ళీ అక్కడికి వెళ్ళి డిక్చిక్ అంటే ఏంట్రా మీరు సాధించింది? విద్యార్థులు బాధలో ఉన్నప్పుడు వాళ్ళకి మీరు ధైర్యాన్ని, సానుభూతిని, ఒక ఆదర్శవంతమైనటువంటి విధానాన్ని చూపించాలి తప్ప ఇదేంటిది? మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మీద పగబట్టి, చెప్పాను కదా వీళ్ళు మళ్ళీ వస్తారు. తాజా ప్రకటన అది CJPది, మేము మళ్ళీ రోడ్డు ఎక్కుతాం అంటున్నారు వీళ్ళు. అందుకని ఇమ్మీడియట్గా వీళ్ళని లోపలేసేయాలి. వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు గవర్నమెంట్ని. బ్లాక్మెయిల్ చేస్తున్న ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. నేపాల్, బంగ్లాదేశ్ నమూనాల్ని భారత్లో ఇంప్లిమెంట్ చేయాలనుకోవడం ఏంటి? దుర్మార్గం కాకపోతే? అరే, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లు పెట్టింది పార్లమెంట్లో, విద్యార్థులు, అభ్యర్థుల ప్రయోజనాల కోసం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ అమెండ్మెంట్ బిల్లు 2026 దీన్ని ప్రవేశపెట్టిన తర్వాత స్పీకర్ గారు ఓం బిర్లా గారు దీన్ని అనౌన్స్ చేసిన తర్వాత ఎంతమంది ఎస్, ఎంతమంది నో అని అంటే, ఎస్ అన్నవాళ్ళు ఎంతమంది సౌండ్ వినిపించిందో, నో అన్నవాళ్ళ సౌండ్ కూడా అంతే వినిపించింది. దాని గురించి మాట్లాడరా సౌరభ్ దాసు? ఈ సౌరభ్ దాస్ అనేవాడు ది వైర్లోను ఇత్యాది లెఫ్ట్ లాబీల్లో పనిచేసి యాంటీ ఇండియాకి సంబంధించినటువంటి NGOలు ఏర్పాటు చేసిన సభల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి వచ్చినోడు. చూడ్డానికి ఎలా ఉన్నాడు అనేది పక్కన పెడితే, ఆ వెనక ఉన్నటువంటి రూపం యాంటీ ఇండియా భావజాలం.
లెఫ్ట్ ఆ రైట్ పక్కన పెట్టి యాంటీ ఇండియా భావజాలం అది. నువ్వు దేశ వ్యతిరేక శక్తులకు సంబంధించినటువంటి మీటింగ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఈ సౌరభ్ దాస్ అనేటటువంటి ఈ వ్యక్తి పూర్తి డీటెయిల్స్ మీరు ఒకసారి సెర్చ్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటివరకు హిందీ ఛానల్స్ చాలా వరకు ఎక్స్పోజ్ చేశాయి. నేను కూడా కొంచెం టైం తీసుకుని అయినా తెలుగులో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళందరికీ కావాల్సింది ఏంటి అంటే హింస అని మరొకసారి ప్రూవ్ అయింది. వీళ్ళు మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి ఒక అనౌన్స్మెంట్ లాంటిది ఇచ్చారు. వాళ్ళు రోడ్డు ఎక్కుతారంట. అరే పంజాబ్లో ఎక్కండ్రా, అక్కడ విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయలేదుగా, హర్జోత్ సింగ్ ఎవరు ఉన్నారు కదా విద్యాశాఖ మంత్రి, అక్కడ కూడా లీక్ అయిందిగా పేపర్. ఆ తర్వాత ఇక్కడ కర్ణాటకలో లీక్ అయింది, అక్కడ చేయండి, మీ చిత్తశుద్ధిని కనబరచండి. ఈ దరిద్రులు మారరు, మనమే జాగ్రత్తగా ఉండాలి. దేశభక్తులంతా కలిసి ఈ దేశ ద్రోహులను తరిమి కొట్టాలి.